చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగానికి వెళ్దామండి. మహాపరిశుద్ధుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు విను మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, నీ పిల్లలు మేమందరము తండ్రి, మీ యొక్క అనాది సంకల్పంలో భాగంగా నీ కొరకు తండ్రి జీవించాలని ఇదిగో ప్రభువా, ఈ లోకంలోకి ఈ తరములు మమ్మల్ని పంపినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ మాటలు తండ్రి నీ పిల్లలు చెప్తుండగా ఈ మాటల ద్వారా తండ్రి మా బ్రతుకులు మార్చుకునే భాగ్యాన్ని తండ్రిని ప్రసాదిస్తారని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన శ్రేష్టమైన పూజింపదైనటువంటి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మనం నేర్చుకుందామండి. వస్తున్నటువంటి డిసెంబర్ నెల, ప్రతి ఒక్కరికి కూడా డిసెంబర్ నెల వస్తుంది అని అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వచ్చే సందర్భాలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు డిసెంబర్ నెలలో పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువు వారు డిసెంబర్ 25న ఆయన జన్మించారు. ఆ డిసెంబర్ 25న ఆ డేట్ని మనుషులు వారి యొక్క మెదడులో పెట్టుకొని ఆ క్రిస్మస్ దినాన్ని మదిలో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఉండటం మనం చూస్తూ ఉంటాం. అంటే ఇంట్లోకి సున్నాలు వేసుకోవడం కానివచ్చు, కొత్త బట్టలు కుట్టించుకోవడం కానివచ్చు, అవునా, చర్చికి డెకరేషన్ చేయడం కానివచ్చు, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏ నెలలో చేస్తారు అని అంటే ఒక డిసెంబర్ నెలలో చేస్తారు. ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు డిసెంబర్ 25న పుట్టారు కనుక ప్రతిదీ కూడా క్రొత్తగా ఉండాలి. అంటే వీరు చెప్పే ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు కనుక మనం సంతోషంగా ఉండాలి, అవునా? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు కనుక మనం పిండి వంటలు వండుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు కనుక మనం బిర్యానీ వండుకొని తినాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు కనుక మన ఇంటికి ఏం వేయించుకోవాలి? సున్నం వేయించుకోవాలి. మన ఇంటికి సున్నం వేయించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్ల. మన బిర్యానీలు వండుకుంటామని యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్ల. మరి దేనికి పుట్టాడు ఆయన? సర్వమానవాళికి పాప క్షమాపణ అంటే పాప విమోచన కలిగించడానికి ఆయన పుట్టాడు. అర్థమవుతుందా? మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారని మనం సంబరాలు చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారని మనం ఒకవేళ విందు వినోదాలు చేసుకుంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ తల్లి గర్భాన్నైతే వచ్చాడో మరి ఆ తల్లికి సుఖంలే, సంతోషంలే. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారని నువ్వు సంబరాలు చేసుకుంటున్నావు, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారని నువ్వు విందు వినోదాలు చేసుకుంటున్నావు, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టారు అని వైన్ షాప్కి వెళ్ళి నిక్కర తాగేస్తున్నావు కదా, అవునా? మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏ తల్లి అయితే 9 మాసాల మోసిందో మరి ఆ తల్లికి తన జీవితంలో సుఖమే లేదు కదా. అంటే యేసును ధరించుకుంటే ఉండేది సంతోషం కాదు. అర్థమవుతుందా? యేసును ధరించుకుంటే నిజ క్రైస్తవుడికి, నిజ సేవకురాలికి, నిజ సేవకుడికి వచ్చేది సంతోషము, విందు వినోదాలు, ఆనందాలు కాదు. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? అందుకే యేసును ధరించిన ఆ స్త్రీ, అంటే యేసును గర్భంలో మోస్తున్నటువంటి ఆ స్త్రీకు ఏమొచ్చో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు తన గర్భాన్న పడిన ఆనాటి నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన నాటి వరకు ఆమెకి కష్టాలు, కన్నీళ్ళు, బాధలే. ఎందుకని తెలుసా? ఏంటి, ఒక విషయం బైబిల్ గ్రంథంలో చూపిస్తానండి. ఏంటి, మరియకు ప్రదానం చేశారు కదా, యేసోపుతో మరియకు ప్రదానం చేశారు కదా. అసలు ఈ ప్రధానమైన కాన్సెప్ట్ ఏంటో మీకు ఒకసారి నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను.
ప్రధానం అనేది ఎప్పుడంటారు? పెళ్ళికి ముందు చేసేదే ప్రధానం. ఈ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అంటే ఇశ్రాయేలు దేశంలో ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ను ఒకసారి మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ప్రధానం అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ముందు ప్రదానం చేస్తారు. అది ఎలా చేస్తారో ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం. ఎందుకంటే మరియకు కూడా ప్రదానం చేయబడిన తర్వాతే గర్భం ధరించింది. గుర్తుపెట్టుకోండి, మరియకు ప్రదానం చేయబడిన తర్వాత గర్భం ధరించింది కనుకనే అసలు ప్రదానం చేయబడిన తర్వాత ఒక స్త్రీ గర్భం ధరిస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయో అసలు ఇశ్రాయేలు వారి యొక్క దేశములో ఆ స్త్రీని ఏం చేస్తారో ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం. కన్యకైన చిన్నది ప్రదానం చెయ్యబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల, విషయం చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు వారి యొక్క దేశంలో ప్రదానం చేయబడిన తర్వాత అంటే ఈ అమ్మాయిని ఈ అబ్బాయికి ఇంకా 10 మంది సమక్షంలో, పెద్దల సమక్షంలో, ఊరి సమక్షంలో ఈ అబ్బాయికి ఇచ్చేస్తారని మాట ఇచ్చేశారు. ఈ అబ్బాయికి ఇచ్చేస్తారని ఇరు వర్గాల సమక్షం వారు పెద్దలందరి సమక్షంలో ఏం పుచ్చుకున్నారు? మాటల కార్యక్రమం అయింది, ఇరు వర్గాలు కూడా సమ్మతించారు అని ఒక మాట ఇచ్చేశారు. అర్థమవుతుందా? ప్రధానం. ఆ ప్రధానానికి గుర్తుగా మన వాళ్ళు రింగులు తొడుక్కుంటారు. ఆ ప్రధానానికి గుర్తుగా మన వాళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చి పుచ్చుకోవడాలు జరుగుతాయి. ఓకేనా? ఇక్కడ కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెని కలుసుకొని ఆమెతో సైనించిన ఎడల అంటే వినాలి, అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక అమ్మాయికి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన అమ్మాయి వైపు వేరే ఒకడు పోరంబోక ఏదో చూశాడు. మీకు అర్థమైందా? ఆల్రెడీ ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి మీద ఒకడు కొన్నేసాడు. ఎవడు? ఊర్లో వాడు ఎవడో వేసాడు. అర్థమవుతుందా? ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి మీద ఒకడు కొన్నేసాడు. ఆ కొన్నేసిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఆ ఊరి గవుని యొద్ద వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వెయ్యక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరచునందున ఆ మనుష్యుని రాళ్ళుతో చావగొట్టవలను. అట్లు ఆ చెడితనమును మీలో నుండి పరిహరించుదురు. అంటే విషయం ఏంటో తెలుసా? ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ అమ్మాయి మీద ఒకడు కొన్నేసాడు. కొన్నేసిన వాడు బలాత్కారం చేశాడంట. అర్థమవుతుందా? బలాత్కారం చేశాడంట. ఆమె ప్రమేయం లేకుండా ఆమె శీలాన్ని ఏం చేశాడు? దోచుకున్నాడు. ఇలాగ దోచుకున్నోడిని ఏం చేస్తారంట? ఏమంటున్నాడు? ఆ ఊరి గవుని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వెయ్యక ఉన్నందున రెండు విషయాలు చెప్తున్నాడు. ఒకటి కేకలు వేయటం, రెండు కేకలు వేయకపోవడం. కేకలు వెయ్యలేదనుకోండి అంటే అర్థం ఏంటి? వాడితో కలిసి సంభోగించడానికి ఏం చేసింది? సమ్మతించింది. మీకు అర్థమవుతుందా? వాడితో కలిసి ఆ తప్పు చేయడానికి ఏం చేసింది? సమ్మతించింది. అది చెప్తున్నాడు. ఆ ఊరిలో కేకలు వెయ్యనందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్ళతో చావగొట్టు వలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఎవరిలో నుండి? ఒరే నువ్వు అక్కడ ఉండకరా, ఎలా రా, నాకు కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నది. వాక్యం చెప్పేటప్పుడు అలాగుంటే ఎలాగరా? ఇలా ముందుకు వచ్చి నేర్చుకో. ఏమవుతుందంట? రాళ్ళుతో చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించెదురు. ఎవరిలో నుండి? ఇశ్రాయేలు వారి యొక్క దేశములో నుండి ఆ చెడుతనం అంటే ఆడు చేసినట్టుగా మరొకడు ఎవడు కూడా చేయకూడదు. వాడు చేసినట్టుగా మరొకడు చేయకూడదు అని అంటే వాడు ఏం చేయాలి?
ఊరి గవిని యొద్ద అంటే ఊరి అందరి మధ్యకి వాడిని తీసుకొని వచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఇది ఎక్కడ చట్టం? ఇశ్రాయేలులో ఉన్నవారి యొక్క చట్టం. కిందకు వచ్చాక చెప్తున్నాడు, ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదాన్ని పొలములో కలిసినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిముని పట్టి ఆమెతో సైనించిన మనుష్యుడు మాత్రమే చావాలను. ఎవడు చావాలి? ఆమెతో సైనించిన ఆ మనుష్యుడు మాత్రమే. ఎందుకంటే ఆమెను ఏం చేశాడు? పాడు చేశాడు కనుక. ఓకేనా? కిందకి 26 వచ్చింది. ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకు లేచి ప్రాణహాని చేసినట్టు ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానము చేయబడిన ఆ చిన్నది కేకల వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఆమె కేకలు వేసిందండి, కానీ ఆ సమయంలో రక్షించే మగవాడు ఎవడు కూడా లేడు. అర్థమవుతుందా? ఆమె ఏం చేసింది? కేకలేసింది. అర్థమవుతుందా? అందుకే పూర్వకాలంలో మంచి న్యాయస్థానం కలిగినటువంటి చట్టాలతో కూడిన సినిమాలు తీసేవారు. అర్థమవుతుందా? న్యాయస్థానంతో కూడిన మంచి చట్టాలతో కూడిన సినిమాలు, చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు అవి కాదు, డిస్కో డస్కో. అర్థమవుతుందా? కొట్టుకోవడం, కత్తులతో నెరుక్కోవడం, ఫైట్. ఏంటి? పూర్వకాలంలో మంచి చట్టాలతో కూడిన సినిమాలు ఉండేవి. ఎవరైనా ఒకళ్ళు పాడు చేశారనుకో ఆ తీర్పులు కూడా అలా ఉండేవి. అలాంటి తీర్పులు గ్రామాల్లో కూడా జరగాలంటే అని భావించేవారు. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చేస్తున్నాడంట? ఏం జరుగుతుందంట? అతడు ఆమెను పొలంలో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకి రక్షకుడు లేకపోయాను. అంటే ఆ సమయంలో రక్షించేవాడు లేకపోవడం వల్ల అంటున్నాడు, ఒకడు ప్రదానం చెయ్యబడిన కన్యకైన ఆ చిన్నదానిని కలుసుకొని ఆమెను పెట్టుకొని ఆమెతో సైనింపగా వారు కనబడిన ఎల్ల ఆమెతో సైనించిన వాడు ఆ చిన్నదాన్ని తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చి ఆమెని పనులు చేసుకునే వాళ్ళను. అతడు ఆమెను అవమానపరచును గనుక అతడు తన బ్రతికిన దినములని ఆమెను విడిచిపెట్టకూడదు. ఇది కిందకు వచ్చేసరికి అంటే ఒక స్త్రీని ఒకవేళ వాడి ఇష్ట ప్రకారంగా ఒకరు పాడు చేస్తే ఇది ఒక చట్టం. మీద ఉన్న చట్టం ఏంటి? ప్రదానం చేయబడిన స్త్రీని ఒకవేళ ఏదైనా పాడు చేస్తే వాడిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇలాంటి చట్టాలలో ఎవరికి ఎంగేజ్మెంట్ అయింది? చెప్పాలి, ఎవరికి ఎంగేజ్మెంట్ అయింది? యోసేపుకు మరియకు ఎంగేజ్మెంట్ అయింది. ఇలాంటి చట్టాలలో వారిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. వారిద్దరికి ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు వారు అయినటువంటి తల్లి జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18 వచ్చిన ఒకసారి చూడండి. యేసుక్రీస్తు జననం విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత, ఎవరికి ప్రదానం చేయబడిన తర్వాత? యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరు జీవితాలలో ఏం జరుగుతుందో చూడండి. వారు ఏకము కాక మునిపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును. ఏమి కాక మునిపే? వారు ఏకము కాక మునిపే ఆమె ఏమైందంట? పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందంట అండి. అర్థమవుతుందా? అంటే ఒకటి, ఆమెకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వారు ఏకము కాక మునిపే అంటే ఒక పురుషుడు స్త్రీ కలుసుకొనకుండా గర్భం అనేది స్త్రీకు రాదని ఇది సైన్స్ ప్రకారంగా ప్రూవ్ అయినది. ఓకేనా? కానీ దేవుని వలన గర్భం ధరించింది అన్నది కూడా వాస్తవమే. సైన్స్ కూడా దాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఏం జరుగుతుందంట? యేసుక్రీస్తు జననం ఏదనగా
ఆయన తల్లి అయిన మరియ యేసోపునికి ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాక మునిపి, అంటే ఇద్దరు కూడా దాంపత్య జీవితాన్ని ప్రారంభించక ముందే, ఇద్దరు కూడా దాంపత్య జీవితాన్ని దేవుని సన్నిధిలో ప్రారంభించక ముందే ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండును. ఆమె భర్త అయిన యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును. ఎందుకు విడనాడాలనుకున్నాడు తెలుసా? మీకు అర్థమవుతుందా? అసలు మరియను ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడో ఈ విషయం ఇప్పుడు వరకు నేడు ప్రపంచానికి అర్థం కాల. ఎందుకు విడనాడాలనుకున్నాడో తెలుసా? అసలు ఇశ్రాయేలు వారి యొక్క దేశంలో ఉన్న చట్టాలు ఏంటో తెలుసా? ఒకటి, వీరిద్దరు ఏకము కాక మునిపే ఏమైంది? గర్భం ధరించింది. ఇప్పుడు వీళ్ళకి ప్రదానం చేయబడింది. ఇప్పుడు గర్భముతో ఉన్న ఈమెను చూసి ఎవరు అడుగుతారు? ఊరు పెద్దలు అడుగుతారు, ఎరా యేసోపు నీ వల్ల వచ్చిందా అని అడుగుతారు. అప్పుడు యేసోపు ఎలాంటోడు? నీతిమంతుడు, నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. అర్థమవుతుందా? నిజమే చెప్తాడు కాబట్టి నీతిమంతుడు కాబట్టి ఈ గౌని యొద్ద నన్ను ఎలాగ పిలుస్తారు, నన్ను ఎలాగ నిలబెడతారు, అడుగుతారు. అడిగినప్పుడు నాకు సంబంధం లేదండి అంటారు. అప్పుడు ఎవరు అవమానపరచబడతారు? మరియా అవమానపరచబడుతుంది. మరియా అవమానపరచబడుతుంది. మరియా ఇంకొక శిక్ష కూడా వేస్తారు. ఏంటది? వాడెవడో చెప్పాలి, చెప్పకపోతే ఈమెను ఏం చేస్తారు? చంపేస్తారు. ఇది చట్టం. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎవరిని? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. తీసుకొచ్చి అంటున్నారు, యేసుక్రీస్తు బోధ చేస్తున్నారు, బోధ కూడా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను ఏం చేయాలి? రాళ్ళుతో కొట్టి చంపేయాలి. అంటే అర్థం ఏంటి? మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారం చేసిన వారిని, వ్యభిచారం చేస్తుండగా పట్టబడిన వారిని ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు యేసోపు విడనాడాలనుకున్నాడు. దేని గురించి? నేను వెళ్ళిపోయాను అనుకో, ఊరుదులు వెళ్ళిపోయాను అనుకో, వీడేదో ఎదప్పని చేశాడ్రా అందుకే వెళ్ళిపోయాడ్రా అని యుక్తిగా, అంటే మరియా మీద కూడా నేరం పడకుండా ఆ నేరం ఎవరి మీద వేసుకుంటున్నాడు? తన మీద వేసుకుంటున్నాడండి. ఎంత మంచివాడండి, అవునా? తన చెయ్యిన నేరాన్ని కూడా తన మీద వేసుకుంటూ గొప్ప మనుషున్నాడు. ఎవరు తెలుసా? యోసేపు. ఎందుకంటే ప్రజలందరి సమక్షంలోకి పిలుస్తారు, పిలిచిన తర్వాత అడుగుతారు, అడిగిన తర్వాత ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పడు. నీతిమంతుడు కాబట్టి నిజం చెప్తే అక్కడ ఏమవుతుంది? ఆవిడ అవమానపరచబడతారు. నెక్స్ట్ ఏం చేస్తారు? చంపేస్తారు. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి చెడుతనం మనలో నుంచి ఏమవ్వాలి? పరిహరించబడాలి అంటే అలాంటి చెడుతనం మనలో ఉండకూడదని నియమం ఉంది ఇశ్రాయేలు దేశంలో. అర్థమవుతుందా? ఏంటి? క్రీస్తున కన్న మరియకు ఎంత బాధ మిగిలిందో తెలుసా? ఈరోజు క్రీస్తు పుట్టాడని పిండి వంటలు, క్రీస్తు పుట్టాడని కొత్త బట్టలు, పిండి వంటలు కొత్త బట్టలు, ఏంటి కొత్త సున్నాలు వెళ్ళిని ఇంట్లోకి. బూజ ఏమైనా ఉందా? దులిపి అమ్మా. ఏమమ్మా? క్రీస్తు పుట్టాడమ్మా. అవునమ్మా, క్రీస్తు పుట్టాడమ్మా. ఎందుకు పుట్టాడమ్మా? మరి క్రీస్తు ఏ తల్లి గర్భాన్నించి అయితే వచ్చాడు, మరి ఆ తల్లికి శోకమే మిగిలింది కదా చివరి వరకు. అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? క్రీస్తును ధరించుకున్న వాడికి శ్రమల తప్ప సుఖము ఉండదు. ఇది బైబిల్ చెప్పిన సత్యం. అర్థమవుతుందా? ఆమెను ఏం చేశాడంట? ఆమెను అవమానపరచునలక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును. రహస్యంగా ఆమె ఏం చేయాలనుకున్నాడు? ఒక ఉద్దేశం కలిగిందండి. ఏం కలిగింది తెలుసా? ఏమండి, ఆ రోజుల్లోనూ ఒకళ్ళు యేసోపుని ఎన్ని మాట్లాడుంటారో. వేరా నీ భార్య గర్భం ధరించిందంట, నీ వల్ల కాదా? ఎంత కుమ్ములిపో ఉంటాడండి యేసోపు. అవును కదా? ఎందుకంటే ఫ్రెండ్స్ అడిగే ఉంటారు, మ్యాక్సిమం అడిగే ఉంటారు. యేసోపు నిజమే చెప్పుంటాడు. అయితే ఆమె మంచిదన్నావరా? అయితే మంచిది కదా? మంచిది కాదే కదరా నీ లెక్కల ప్రకారంగా? మంచిదన్నావు, చాలా గుణవంతురాలు అన్నావు, మరి ఇలాంటి పని ఎందుకు చేసింది అని అనే ఉంటారు కదండి యేసోపుని. ఏంటి ఎంత కుమ్ములిపో ఉంటాడండి, ఎంత కన్నీరు మున్నీరు అయిపో ఉంటాడండి యేసోపు. అంత కుమ్ములిపోయాడు, అంత కన్నీరు మున్నీరు అయిపోయాడు కాబట్టి ఏం చేయాలి ఆలోచన తట్టలేదు మనోడికి. అందుకే ఆలోచించాడు. ఏ విధంగా ఆలోచించాడంట? ఆమెను అవమానపరచనోళ్ళక ఇష్టపడ్డాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి. ఆమెను అవమానపరచనోళ్ళక, ఏమండి ఈరోజు ఇష్టపడిన వారు ఏం చేస్తున్నారు తెలుసా?
అవమానపరచగలిగితే వారిని నడివీధుల్లోకి లాక్కొచ్చేసి వారిని ఏం చేస్తున్నారు? రకరకాలుగా చిత్రహింసలు చిత్రీకరణ చేసి వారిని ఏం చేస్తున్నారు తెలుసా? పరుగులు తీసేస్తున్నారండి. తెలుసా? ఏమంటారు తెలుసా? నువ్వు ఆడితో మాట్లాడాలా? నువ్వు వీడితో మాట్లాడాలా? నువ్వు ఎక్కడికి వెళ్ళా? అర్థమవుతుందా? కానీ మెరియా జీవితంలో ఇంత విధానమైనటువంటి అంటే ఇలాంటి పరిస్థితి ఎదురైనా సరే యేసోపు ఒక్క మాట కూడా అనలా. అది అర్థమవుతుందా? నమ్మడం అంటే, ఇష్టపడటం అంటే. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆమెను అవమానపరచునలుగా రహస్యంగా ఆమెను విడనాడాలనుకున్నాడు. విడనాడాలనుకున్న వెంటనే ఏం జరిగిందో చూడండి. అతడు ఈ సంగతుల గూర్చి ఆలోచించుకొనిచుండగా, ఏ సంగతుల గురించి? ఊర్లో చూస్తే ఇలా మాట్లాడుకుంటున్నారు, ఈ అమ్మ చూత పరిస్థితి ఏమి ఇలాగుంది, అసలు చట్టాలు చూస్తేనేమో అలాగున్నాయి, ఏం చేయాలి? చూసారా ఏమిటి ఎలాంటి పరిస్థితుల్లో యేసోపు నిలబడ్డాడు అంటే, ఈరోజు ప్రపంచంలో ఏ మగోడు కూడా నిలబడ్డండి. నిలబడగలడా ఎవడన్నా? ప్రపంచంలో ఎవడైనా నిలబడగలడా? ఒరే నువ్వు చేసుకుంటే అమ్మాయిలు ఆడితో మాట్లాడుతున్నా అంటే 190 రీజన్లాగే రండ్రా అంటారు. అవునా? వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తారు, వాళ్ళ అమ్మతో మాట్లాడతారు, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తారు, వాళ్ళ అన్నతమ్ములకి మీ చెల్లిలా అంట అలా అంట. అవునా కదా? అవునా కదా? ఏంటి యోసేపు ఒక్కడే తన బాధను, ఆ బాధ అంతా కూడా గుండెల్లో పెట్టుకుని మోసాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టబోతున్నటువంటి సమయంలో మరియకు కూడా, నెక్స్ట్ ఎవరికి? యోసేపుకు కూడా, ఇద్దరు కూడా ఏం జరిగాయి? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు. ఎవరికండి అర్థమవుతుంది ఈరోజు? ఎవరు తెలుసుకుంటున్నారండి ఈరోజు? యేసు పుట్టాడన్న పండగ చేసుకోండి. యేసు పుట్టినప్పుడే పుట్టబోతున్న ఇంటిలో ఎలాంటి పరిస్థితులు దాపురించే తెలుసుకో. యేసు ఎందుకు పుట్టాడో నీకు ఆ పరమార్థం అర్థమవుతుంది. ఈరోజు లేదండి, యేసు పుట్టాడండి కొత్త బట్టలు, యేసు పుట్టాడండి పిండి వంటలు, యేసు పుట్టాడండి భోజనాలు, యేసు పుట్టాడండి డీజే డ్యాన్సులు, మామూలు డ్యాన్సులు కాదు మళ్ళీ. ఏమండి యేసు పుట్టాడని గెంతడానికి అన్నిటికీ పాఠాలు ఉన్నాయండి. ఈ డిసెంబర్ నెలలో మొత్తం క్రిస్మస్ చెట్టు అంటే ఏంటి, క్రిస్మస్ తాత అంటే ఏంటి అర్థమవుతుందా? ఇవన్నీ చెప్తాను. అర్థమవుతుందా? అన్ని సబ్జెక్టులు చెప్తాను. యేసు పుట్టబోతున్నటువంటి ఆ మొదట ఆ ప్రారంభంలోనే ఎన్ని కష్టాలండి వాళ్ళకి, ఎన్ని ఇబ్బందులండి, ఎన్ని అవమానాలండి, ఎన్ని నిందలండి వాళ్ళకి. ఈ భారాన్ని ఎవరైనా మోయగలరా? మరి నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఇలాగ అయ్యిందంట ఏంటని అడిగితే ఏం చెప్తాడండి యేసోపు? చెప్పడానికి ఏమైనా ఉందా అవకాశం? అసలు తల తీసుకొని ఎక్కడ పెట్టుకున్నాడు? ఒకటి అమ్మాయిని ఇష్టపడిన దాన్ని వదులుకోలేడు. అసలు ఏం జరిగింది అంటే ఏమో. అలాంటి పరిస్థితుల్లో యేసోపు తీసుకున్న నిర్ణయం చూడండి. ఆమెను అవమానపరచనలుగా రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించును. ఎందుకు విడనాడాలనుకున్నాడు అని అంటే, ఆమెను ఊరిని విడిచి వెళ్ళిపోతే ఆ నింద నా మీద ఉండిపోద్ది, ఆమె సేఫ్గా ఉంటుంది అని ఒక ఉద్దేశంతో ఆమెను విడనాడాలనుకున్నాడు. నెక్స్ట్ 20వ వచనం, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా, ఈ సంగతులు ఊరిలో రకరకాలుగా మాట్లాడుకున్నారు, చట్టాలు చూస్తే ఎలా ఉన్నాయి, ఏం చూస్తే ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచించుకొని చుండగా అప్పుడు దేవదూత ప్రత్యక్షమైందండి. ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. అమ్మ చెప్పిందండి, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడకు. ఊర్లో వాడు అలాగ అనుకుంటున్నాడు, ఇలాగ అనుకుంటున్నాడు, చట్టాలు చూస్తే అలాగున్నాయి, ఇలాగున్నాయి, నువ్వు భయపడొద్దు నాన్న. నువ్వు నీతిమంతుడివి. నువ్వు నీతిమంతుడు గనుకునే నువ్వేం చేస్తున్నావు? ఆ నింద నీ మీద వేసుకోవడానికి కూడా నువ్వు వెనక ఆడట్లా. అందుకే నువ్వు భయపడకు అని అంటూ చెప్తున్నాడు. ఆమె గర్భం ధరించినది, నీ సందేశం అంతా గర్భం ఎందుకు వచ్చిందనే కదా, నీ ఆలోచన అంతా గర్భం ఎందుకు వచ్చిందనే కదా, అసలు ఈ గర్భానికి గల కారణం ఏంటనే కదా, అసలు ఈ గర్భం గురించి లోకం ఇలా మాట్లాడుకుంటుంది అనేది కదా నీ భయం. అయితే ఆలోచించు, గర్భం ఎందుకు వచ్చిందో చెబుతుంది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది చెప్పిందండి రహస్యం. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఎందుకు పరిశుద్ధాత్మ వల్ల కలిగిందో చెప్తున్నాడు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని
పేరు పట్టిదవనను. ఆమెకి ఏం పెట్టాలా? ఆయనకి ఏం పెట్టాలా? యేసు అనే పేరు నువ్వేమవుతావు? పెడతావు. ఏంటి ఎన్ని పరిస్థితులండి, ఎన్ని పరిస్థితుల్లో యోసేపు మరియకు అండగా ఉన్నాడు అంటే అందరూ ఒరే వద్దురా వద్దురా అన్నారు అందరూ. కానీ దేవుడు మాట్లాడాడు, తల ఒగ్గాడు. ఎవరు? యోసేపు దేవుని మాటకి తల ఒగ్గాడు. ఏమండి ఇదే మాట ఏమండి ఒకసారి చూడండి, మరియా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇదే సందర్భంలో అసలు అక్కడ ఏం జరిగిందో ఒకసారి మనం చూడగలిగితే లోకా రాసిన సువార్తలో చక్కటి విషయాన్ని దేవుడు అక్కడ రాయించాడండి. లోకా రాసిన సువార్త 1వ అధ్యాయం చూడండి. ఇదంతా ఒక ప్రణాళికగా దేవుడు ఎంత గొప్పగా మన ముందుకు తీసుకొని వచ్చాడని మనం చూడగలిగితే లోకా రాసిన సువార్త 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. లోకా రాసిన సువార్త. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏమంది? దయాప్రాప్తురాలా నీకు శుభం. శుభం అనగానే ఎవరైనా ఏమనుకుంటారండి? చెప్పండి. శుభం అంటే ఏమనుకుంటారు? శుభం అంటే దేవుడు ఏదో ఇస్తాడేమో నాకు. శుభం అంటే దేవుడు ఏదో నాకు కష్టాలు చాలా ఉన్నాయి కదా, ₹1,00,000 అప్పు ఉంది తీర్చేస్తాడేమో. అవునా? శుభం అనగానే మీరు ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి. దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పింది ఎవరు? దేవుని దూత గాబ్రియేలు వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పింది. శుభం అని చెప్పి ఏం చెబుతుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పును. మళ్ళీ ఏం చెప్తుంది? ఇంకొక బిరుదిస్తుంది. ఇంకొక ఏంటది? ప్రభు నీకు తోడై ఉన్నాడని చెబుతూ అంటుంది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుందండి పాపం అమాయకురాలు. ఏంటి శుభం అంటుంది దేవదూత? ఏంటి ఇంతమంది కన్యకులు ఉన్నప్పటికీ నా దగ్గరికి వచ్చి ఇదిగో దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడని చెబుతుంది, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెబుతుంది. అసలు ఏంటి ఆ శుభవచనం ఏంటి అని ఆలోచించుకుంటుంది. దేవుడు ఏమన్నా నాకు ఇశ్రాయేల్ దేశాన్ని ఇచ్చేస్తాడా? అర్థమవుతుందా? ఆలోచించుకుంటుందండి. ఆలోచించుకుంటుండగానే ఆమె ఏమంటుందో ఒకసారి దూత చూడండి. మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందుతవి. విషయమో చెప్తుంది, ఒకటి చెప్తుంది కానీ అసలు విషయం చెప్పట్లా. ఆమెకు ఆతృత అయిపోతుంది. దేవుడే నాకు శుభం జరగడానికి ఒక దూతను పంపించాడంటే నా జీవితంలో ఏదో ఒక గొప్ప శుభం జరుగుతుందని సంతోషించిందండి. కంగారు పడిపోయింది, ఆనందించింది. కానీ ఏం చెప్పిందో చూడండి. ఏం చెబుతుందో ఒకసారి మనం ఆలోచించగలిగితే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమార్ని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. ఏంటి శుభవచనం అంటే ఏం చెప్తుంది? శుభవచనం అని అంటే ఏం చెప్తుందండి? నువ్వు గర్భం ధరించాలమ్మా చెప్తుంది. ఏంటి ఏ స్త్రీ కన్నా ఎలా ఉంటుంది చెప్పండి? ఈ మాట అనగానే శుభమా? అది శుభం ఏంటది? పెళ్ళి కాకుండా ఏంటి భర్త లేకుండా గర్భం ధరించడం అంటే అది శుభమా? వెంటనే మేరీ ఏమన్నదో చూడండి. మేరీ ఆ మహాతల్లి ఏమన్నదో ఒకసారి మనం చూడగలిగితే చూడండి. చూడండి ఏమన్నది? 29వ వచనం. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందుతవి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పును. ఇవన్నీ స్పిరిచువల్గా ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆయన రాజ్యం అంతము లేనిది. అవును కదా? ఈ రాజ్యం అనేది క్రీస్తు యొక్క 2వ రాకడ వరకు ఉంటుంది. అంతము లేని రాజ్యం. క్రీస్తు రాజ్యాన్ని అంతమొందించాలని చాలామంది దుష్ట శక్తులు ప్రయత్నించారు కానీ ఎవడు కూడా
అంతమొందించలేడు. అంటే ఆయన రాజ్యం అంతము లేనిదని చెప్పింది. అంటే అంతము లేని ఈ రాజ్యాన్ని నీ గర్భములో ఉన్నటువంటి ఆ శిష్యుడి ద్వారా దేవుడు ప్రారంభించాలనుకుంటున్నాడు అని చెప్పింది. అర్థమవుతుందా? అలా చెప్పిన వెంటనే ఏంటి మరియా ఏమంటుందో ఒకసారి చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానినే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, ఆమె ఏమంటుంది? నేను పురుషుని ఎరగిన దానినే. అంటే పురుషుడు లేకుండా గర్భం ధరించడం అనేది జరగదు. పురుషుడు లేకుండా గర్భం ధరించడం అనేది జరగదు. ఒకవేళ పురుషుడు లేకుండా గర్భం ధరిస్తే ఆ స్త్రీని ఏమంటుంది ఒకసారి మీరు చెప్పండి. భర్త లేకుండా గర్భం ధరించింది అనుకోండి, ఏమంటారు చెప్పండి ఒక మాటలో? ఏమంటారు? అంటే అలాంటి నిందలు భరించిందా? భరించిందా లేదా? భరించిందా లేదా? భరించింది. ఏంటి యేసును కన్నందుకు ఆమె ఏమనిపించుకుందో తెలుసా? ప్రజల చేత ఏబిచారిది అని అనిపించుకుంది. తెలుసా? మతోన్మాదులు కూడా ఏమన్నారు తెలుసా? ఇదే అన్నారు. ఏమండి? అంటే యేసు పుట్టేటప్పటికి యేసు ఏ తల్లి గర్భం ద్వారా వచ్చాడో ఆ తల్లికి కూడా ఏముందండి? కష్టాలండి, కన్నీళ్ళండి, బాధలండి, శ్రమలండి, దుఃఖమండి. అర్థమవుతుందా? అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టారని అసలు నీకు ఏమర్థం కావాలి చెప్పు? ఏమర్థం కావాలి? పిండి వంటలు వండుకోవడానికి యేసు పుట్టలేదండి. కొత్త బట్టలు కట్టుకోవడానికి యేసు పుట్టలేదండి. మన ఇంటికి సున్నాలు వేసుకోవడానికి యేసు పుట్టలేదండి. యేసు ఎందుకు పుట్టాడండి? ఎందుకు పుట్టాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు అసలు ఆయన జననం ఎందుకు కలిగిందంటే సర్వ మానవాళిని పాపముల నుండి విమోచించడానికి ఆయన జననం కలిగింది. అలాంటి క్రీస్తుని గర్భంలో మోస్తున్న తల్లి, ఇదిగో నీ గర్భంలోకి ఒక ఖడ్గం దూసుకొని వెళ్ళిపోతుంది. ఖడ్గం అంటే ఏమండి? ఎందుకు ఇలాంటి మాటలు ఏమండి ఆ స్త్రీ విన్నప్పటికీ కూడా ఆమె ఏమన్నా తెలుసా? ఇది నాకు వద్దు బాబోయ్ అనలా. ఓకే, అలాంటి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నా గర్భాన్ని కలపడుతున్నాడు అంటే ఎలాంటి నిందైన మోయడానికి నేను సిద్ధం అనుకుంది. తెలుసా? అలాంటి కుమారుడిని, అంటే అలాంటి దేవుని కుమారుడిని, సర్వోన్నతుడైన దేవుణ్ణి ఒకవేళ నేను ఈ లోకానికి నా ద్వారా ఒకవేళ వస్తాడు అని ఒకవేళ మీరు ఆదేశిస్తే, మీరు ఒకవేళ చెప్తే, ఇది లోకం నుండి వచ్చి నిందలు ఏ అయినా సరే నేను భరించడానికి సిద్ధం అనుకుందండి. ఈరోజు భరిస్తున్నారండి? క్రీస్తు ద్వారా వచ్చే నిందలను ఎవడైనా భరిస్తున్నాడా? క్రీస్తు ద్వారా వచ్చే శ్రమలను ఎవడైనా భరిస్తున్నాడా? బోల్డ్ అంటారండి. అనినా నువ్వు నిలబడాలి. లోకంలో ఉన్న వాడికి ఏమిటి తెలుసా? దైవ భక్తి లేదు కనుకనే మూర్ఖుడు తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. మాట్లాడినప్పటికైనా సరే దేవుని చిత్తాన్ని మనం ఎడవకూడదు. చెప్తుంది, ఏం చెప్తుంది? 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడే దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని కని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి జననానికి, బాప్తిస్మిచ్చి యోహాను గారి జననానికి ఎన్ని నెలలు తేడా? 6 నెలలు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారు పెద్దోడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి జననం ఇచ్చినటువంటి తల్లి జీవితంలో, ఆ జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు మనం చూస్తున్నాము అని అంటే, ఏమండి, ఎలాంటి బాధలు మనం చూస్తున్నాము అని అంటే, ఆమెకు కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే మిగిలాయి. అంతకుమించి ఏం మిగలేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువుకు అప్పగిస్తున్నప్పుడు, సిలువుకు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి మాత్రమే ఎక్కడికి వచ్చింది? సిలువు యొద్దకు వచ్చింది. ఏంటి ధర్మశాస్త్రం ఉన్న రీతిగాని యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లిని ఎవరికి అప్పగించాడు? తన శిష్యుడైనటువంటి యోహాను గారికి అప్పగించాడు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను అంటే, యేసును ధరించినందుకు, యేసును తన గర్భములు మోసినందుకు ఏమిటి మరియకి ఏమొచ్చింది అని అంటే, ఆమెకు కష్టాలు, కన్నీళ్ళే చివరి వరకు మిగిలాయండి. ఆమె జీవితంలో కష్టాలు, కన్నీళ్ళే మిగిలాయి. ఆమె జీవితంలో ఇబ్బందులే.
ఆమె జీవితంలో ఎప్పుడు కూడా సుఖం ఆమె అనుభవించలా. ఈరోజు యేసును ధరించుకున్న మనము ఏంటి మన జీవితంలో ఏమి రావాలని చెప్పండి? ఏమి రావాలి చెప్పండి? సుఖమా, సంతోషమా, వినోదాలా, ఏంటి ఇవా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని మోసినటువంటి కన్న తల్లి అయిన మరియాకే కష్టాలు తప్పలా, కన్నీళ్ళు తప్పలా, బాధలు తప్పలా. మీరు ఈరోజు అదే యేసును ధరించుకున్న నీకు ఏం వెతుక్కుంటున్నావు? సంతోషమా? సంతోషమని వెతుక్కోవాల్సిందే. యేసుని ధరించుకుంటూ ఉండేదేంటో తెలుసా? శ్రమ. యేసుని ధరించుకుంటే మనకు వచ్చేదేంటో తెలుసా? శ్రమ. అందుకే ఆ శ్రమ ఎలా వస్తుంది అంటే, యేసు కూడా ఈ లోకానికి వచ్చి ఏం పడ్డాడో తెలుసా? శ్రమ పడ్డాడండి. అందుకే ఆయన ఎలాంటి శ్రమ పడ్డాడో ఒకసారి మనం చూడగలిగితే చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రికలో చెప్తున్నాడు. ఈ మాటను చూసుకొని ముగించుకుందాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక, ఆయన ఎలాంటి శ్రమ పడ్డాడని మనం చూడగలిగితే ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. అంటే శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన ఎలా బ్రతికాడంట? ఎలా బ్రతికాడు? ఎలా బ్రతికాడు? రోదన, కన్నీళ్ళు, కష్టాలు. కన్నీళ్ళు అంటే ఏడ్చాడంటే తెలుసు యేసుక్రీస్తు. ఈరోజు మనం నవ్వుతున్నాం ఏమండి? యేసు పుట్టాడని డ్యాన్స్లు అండి. సంతోషమా? యేసు పుట్టాడని సంతోషం కాదురా నాన్న, పిచ్చి. యేసు పుట్టినప్పుడు సత్రంలో స్థలం లేనందున ఎక్కడ పరుండు పెట్టారో తెలుసా? పశువుల తొట్లో పరుండు బెట్టును అని రాయబడింది. అంటే ఆయన పుట్టిక కూడా ఆయన పుట్టినప్పుడు ఇక మనం యేసు రూములో పుడుతున్నారు ఈరోజు. పుట్టినప్పుడు చాలామంది అవునా, మంచి అవునా, ప్యాలెస్లో పుడుతున్నారు. కానీ యేసు పుట్టినప్పుడు స్థలమే లేదంట ఆయనకు. ఆయన పుట్టిక అంత కష్టం. ఆయన ధరించిన తల్లికి కూడా, ఆయన గర్భాన్ని మోసిన ఆ తల్లికి కూడా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, దుఃఖం. యేసును చంపేస్తాడు అని తెలిసినప్పుడు, ఏ రోజు శాసనం జరిగించినప్పుడు ఆ యేసును కాపాడుకోవడానికి యేసు పడిన కష్టాలండి, బాధలు. తన భార్య అయినటువంటి మేరీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఏ రోజు చట్టానికి చిక్కకూడదు, యేసు చిక్కితే చంపేస్తాడు. అలాంటి కష్టాలు, అలాంటి ఇబ్బందులు, అలాంటి కన్నీళ్ళు మోసినటువంటి ఆ కుటుంబం ఏమండి, ఈరోజు అదే యేసును ధరించుకున్న మనం ఏమైపోతున్నామండి? సంతోషాలా, డ్యాన్స్లా? ఏమండి? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారో ఒకవేళ నీకు తెలిస్తే ఈ వినోదాలు, ఈ రంగులు వలయంలో మనం చిక్కుకోమండి. యేసు ఎందుకు పుట్టాడో తెలుసా? నిన్ను నన్ను పాపములో నుండి తీయడానికి పుట్టాడు. నువ్వు నేను నరకానికి వెళ్ళిపోకుండా, నరకంలో పడి అనంతకాలం కాలకుండా పరలోకంలో ఉండడం కోసం ఆయన లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పుట్టి కూడా సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టి వెళ్ళి పొరండి పెట్టిన. పశువుల తొట్టి ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? పశువుల తొట్టి ఏసీలో ఉన్నట్టు సమ్మగా ఉంటుంది అంటున్నారా? పశువుల తొట్టు అని అంటే అర్థం, పశువులు ఏమేస్తాయి అక్కడ? ఏమేస్తాయి? ఒంటేలు వేస్తాయి. అవునా? పశువులు ఏమేస్తాయి? ఎలా ఉంటుంది ఆ ప్రదేశం? వల్ల కొంపుగా ఉంటుంది తెలుసా? ఆయన పుట్టిక కూడా చాలా కష్టమైనది. ఆయన తల్లి కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆయన తండ్రి కూడా ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు అనుభవించాడు. ఇలాంటి కష్ట తీరములో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సుఖం అనిపించాడా? సుఖం అనిపించాడు ఉందా బైబిల్లో? చూడండి, ఆయన ఏం అనుభవించాడంట? శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన ఈ లోకానికి వచ్చాడు, దేనికి వచ్చాడు తెలుసుకున్నాడు. ఆయన వచ్చిన పర్పస్ ఏంటో తెలుసుకున్నాడు. ఆ పర్పస్ నెరవేర్చడానికి ఆయన వచ్చినటువంటి ఆ విధానం ఏంటో తెలుసుకొని ఆ విధానంలో తన జీవితాన్ని పెట్టాడు. మరి ఈరోజు అదే క్రీస్తుని ధరించుకుని మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఏంటి ఏం చేయాలండి? అదే క్రీస్తుని ధరించుకొని ఈ లోకంలో మనం ఎలా ఉండాలో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా క్రీస్తు వరకు
ఎలాగా తెలుసా? అపోస్తలులు నిలబడినట్టుగా నిలబడాలి. అపోస్తలులు నిలబడ్డారు, క్రీస్తు కొరకు ప్రాణాలు ఇచ్చారండి. ఎందుకు తెలుసా? ఆ దైవత్వం వారికి అర్థమైంది. ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినరోజు అపోస్తలులు చేసుకోలేదు కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టాడని ఏంటి విందు వినోదాలు వారు చేసుకోలేదు కదా, మరి అపోస్తలులు చేసుకున్నప్పుడు ఈరోజు విందు వినోదాలు చేసుకోవడానికి క్రైస్తవులు అందరూ దేన్ని బేసెస్ చేస్తున్నారండి? అలవాటు పడిపోయారండి. అర్థమవుతుందా? అలాంటి అలవాటులకు ఆచారాలకు మనం లోబడకూడదు. బైబిల్ ఏం చెప్తుందో అదే చేయాలి. అసలు క్రిస్మస్ అనే పదానికి అర్థం ఏంటి అంటే క్రీస్తును ఆరాధించడం. క్రీస్తును ఆరాధించాలి. క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలి? క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎలాగైతే సర్వమానవాళి పాప ప్రక్షాళన వరకు ఈ లోకానికి వచ్చి కలవర శిలువలో తన యొక్క రక్తాన్ని చెందించాడో మనము కూడా అదే చెప్పాడు. ఆరాధించడం అంటే నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కనుక మీరు మీ సహోదరుల కొరకు ప్రాణం పట్టబద్దులై ఉన్నారు. ఆరాధన అంటే మనం ప్రాణం పెట్టే విధంగా క్రీస్తుని మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మనం ప్రాణం పెట్టే విధంగా అనేక ఆత్మలు ఏం చేయాలి? క్రీస్తు దగ్గరికి నడిపించాలి. అదే ఆరాధన అండి. దేహంతో చేసే ఆరాధన. క్రీస్తుకు ఇంపైన ఆరాధన ఏంటి అని అంటే మనం ఆయన కొరకు తుది శ్వాస వరకు బ్రతకడమే ఆరాధన. అలాంటి ఆరాధన చేయాలి. క్రిస్మస్ అన్న దానికి అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు కొరకు మనం బ్రతకడమే ఆరాధన. ఆయన పుట్టుక యొక్క పరమార్థం ఏంటి అని అంటే ఆయన లోకానికి సర్వమానవాళి యొక్క పాప ప్రక్షాళన కొరకు వచ్చాడు. మనము కూడా ఎందుకు వచ్చామంటే, మనము కూడా ఎందుకు బాప్తీసం తీసుకున్నామంటే సర్వమానవాళి పాప ప్రక్షాళన కోసం మనము కూడా బాప్తీసం తీసుకున్నాం. మనం క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆలోచనలను మనం కూడా బాప్తీసం తీసుకున్నాం. అంతే తప్ప క్రిస్మస్ అంటే ఏదో పిండి వంటలు లేదంటే వేరే వేరే సెలబ్రేషన్ చేసుకునేది కాదు. కాబట్టి ఆలోచించండి, మనసుని పెట్టండి, దేవుని కొరకు బ్రతకండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క సమయాన్ని ముగించుకుందాం. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.